హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే అమ్మాయిలు బయటికి వెళ్తే చాలు ఆఫీస్లో బస్సులో ఏదో రకంగా టీస్ చేసే మగాళ్ళు ఉన్నారు. ఒంటరి ఆడది కనిపిస్తే చాలు వాళ్ళ ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పిన జగతి కథ చూద్దాం. జగతి ఆఫీస్కి అని బయటికి వెళ్ళింది. బయట ఒకడు జగతి కోసం ఎదురు చూస్తున్నాడు. ఏంటి జగతి, ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి చెప్పు, ఎప్పుడు ఒప్పుకుంటావు అని అన్నాడు. నడుస్తున్న జగతి ఆగి, చూడు మధు, నాకు ఇష్టం లేదు అని ఎప్పుడూ చెప్పాను. అనవసరంగా నా దారికి అడ్డురాకు అని జగతి చెప్పింది. నీ దారిలోకి నేను అడ్డురాను జగతి, నువ్వే నా దారిలోకి రా. ఆడవాళ్ళని బలవంతం చేయడం మా ఇంట వంట లేదు. అందుకే నీ అంతటా నువ్వే ఒప్పుకుంటే ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు అని ఇన్ని రోజుల నుండి అడుగుతున్నాను. బాగా ఆలోచించుకో. ఇది నేను నీకు ఇచ్చే లాస్ట్ అవకాశం. ఆ తర్వాత నువ్వు వద్దన్నా బలవంతం చేయాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఎందుకు జగతి, అనవసరంగా పరువు పోతుంది. అదే ఒప్పుకుంటే ఎవరికీ తెలియకుండా మన పని మనం చేసుకోవచ్చు. ఆలోచించుకో అని మధు అక్కడి నుండి వెళ్ళాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని జగతి బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది. తన సీట్లో తను కూర్చొని వర్క్ చేసుకుంటుంటే వెనక నుండి ఒకడు వచ్చాడు. గుడ్ మార్నింగ్ జగతి, ఏంటి ఈరోజు ఇంతలా మెరిసిపోతున్నావు అని దగ్గరగా అనుకొని మాట్లాడుతున్నాడు. చూసే వాళ్ళకు ఏదో వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, మీరేంటి రోజు రోజుకి ఇంత చండాలంగా తయారవుతున్నారు అని అడిగింది. జగతి అంటే ఎంత సహనం ఉండాలి, నీ పేరు ఉన్నంత సహనం ప్రశాంతంగా నువ్వు ఉండవు. అయినా నన్ను ఏమైనా అనే ధైర్యం నీకు తప్ప ఇంకెవరికైనా ఉందా చెప్పు అని అన్నాడు. రవి సార్, నాకు వర్క్ ఉంది, మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని జగతి అంది. నాకు పని ఉంది జగతి, నీ అందం ఎప్పుడెప్పుడు నా సొంతం అవుతుందా అని ఎదురు చూడడమే నా పని. అది ఎప్పటికీ జరగదు అని జగతి అంది. జరగాలి జగతి, లేకపోతే మీ టీం మొత్తం నీతో పాటు సఫర్ అవుతారు అని అన్నాడు. జగతి కోపంగా చూసింది. కోపంలో కూడా ఎంత ముద్దొస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు. నేను ఒక్క మాట చెబితే మేనేజ్మెంట్ నిన్ను తీసేస్తుంది. నీతో పాటు నీ టీం మొత్తం సఫర్ అవుతారు. అదే నేను నీ గురించి మంచిగా చెబితే నీకు ప్రమోషన్ వస్తుంది. పై వాళ్లకు కంప్లైంట్ చేయాలని పిచ్చి ఆలోచన చేయకు జగతి, టైం వేస్ట్. నాకు తెలియకుండా ఇక్కడ ఏది జరగదు. రేపటి వరకే టైం ఆలోచించుకో అని చెప్పి నవ్వుతూ వెళ్ళాడు. కోపాన్ని బాధని అణుచుకుంటూ జగతి రోజంతా వర్క్ చేసింది. ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదామనుకునే లోపు తలుపు చప్పుడు అయింది. తలుపు తీసింది. ఎదురుగా ఇంటి ఓనర్ కొడుకు హరి ఉన్నాడు. జగతిని పక్కకు జరిపి ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. హరి, ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు అని జగతి అరిచింది. అరే, ఎందుకు అంత కోపం జగతి? ఇది మా ఇల్లు, ఎలా ఉందో చూసుకోవాలి కదా. నువ్వు నీట్గా ఉంచావో లేదో, అన్నీ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాను అని హరి అన్నాడు. హరి, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా అని జగతి అంది. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అరుస్తావా? అందరినీ పిలుస్తావా? పిలువు, తర్వాత ఏం జరుగుతుందో చూడు. నువ్వే నాపై పడ్డావు అని చెప్తాను. డబ్బుల కోసం నువ్వే నన్ను వేధిస్తున్నావు అని చెప్తాను. ఒంటరి ఆడదానివి అయినా నీ మాటలు నమ్ముతారో, ఈ ఇంటి ఓనర్ కొడుకు అయినా నా మాటలు నమ్ముతారో చూద్దాం, పిలువు అని అన్నాడు. జగతి సైలెంట్గా ఉంది. హరి నవ్వుతూ సోఫాలో నుంచి లేచి, జగతి, నాతో ఎందుకు నీకు గొడవ చెప్పు. బుద్ధిగా చెప్పిన మాట వింటే నువ్వు ఎంత కావాలంటే అంత. ఈ ఇల్లు నీదే అనుకో. అదే ఒకవేళ కాదంటే నీకు భవిష్యత్తే ఉండదు, గుర్తుపెట్టుకో. రేపటి వరకే టైం ఆలోచించుకో అని చెప్పి వెళ్ళాడు. జగతి బెడ్పై పడుకొని ఆలోచిస్తుంది. కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. నేనెందుకు ఏడవాలి? ఏడిపించాలి, ఏడిపిస్తా. జగతి అంటే భూమి అని అర్థం కదా. భూమి అన్నీ భరుస్తుంది సహనంగా అనుకుంటారు కదా. అదే భూమికి కోపం వస్తే ప్రళయం, సునామీలు, భూకంపాలు వస్తాయి. ఇన్ని రోజులు ఎందుకు అని ఓపిక పడుతూ వచ్చా. ఇప్పుడు చూపిస్తా ఈ జగతి అంటే ఏంటో. రేపు ఏం చేయాలో అన్నీ ప్లాన్ చేసి ప్రశాంతంగా పడుకుంది. ఉదయం లేచి తయారు అయ్యి యథావిధిగా జగతి ఆఫీస్కి బయలుదేరుతుంటే మొదట హరి ఎదురు వచ్చాడు. హరి చేతిలో ఒక స్లిప్ పెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. హరి స్లిప్ ఓపెన్ చేసి చూస్తే హోటల్ పేరు, రూమ్ నెంబర్, టైం ఈవినింగ్ 5 అని ఉంది. నవ్వుతూ స్లిప్ జోబులో పెట్టుకొని చివరికి ఒప్పుకోక తప్పలేదు చూసావా,
ఈరోజు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, నీ అందాలని ఎప్పుడు రుచి చూస్తానా అని తొందరగా ఉంది అనుకుంటూ వెళ్ళాడు. బయటికి వచ్చి బస్టాప్కి వెళ్తుంటే మధుర్ ఎదురు వచ్చాడు. మధు చేతిలో ఒక స్లిప్ పెట్టి అలాగే ఏం మాట్లాడకుండా జగతి వెళ్ళిపోయింది. మధు స్లిప్ ఓపెన్ చేసి చూస్తే హోటల్ పేరు, రూమ్ నెంబర్, టైం ఈవినింగ్ 6 అని ఉంది. మధు నవ్వుకుంటూ, ఎన్ని రోజులకు దొరకావే, ఈ రాత్రికి నిన్ను వదిలేది లేదు అని అనుకొని వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాక రవి వస్తే రవి చేతిలో కూడా స్లిప్ పెట్టి సైలెంట్గా తన పని తాను చేసుకుంది. రవి స్లిప్ ఓపెన్ చేసి చూస్తే హోటల్ పేరు, రూమ్ నెంబర్, టైం ఈవినింగ్ 7 అని ఉంది. రవి నవ్వుతూ, చివరికి దొరికావే నా అందాల పాలపిట్ట, నేనంటే ఏంటో చూపిస్తా, ఈ ఒక్కరోజుతో అయిపోతుంది అనుకుంటున్నావా? నో ఛాన్స్. అది వీడియో తీసి రోజు నిన్ను బ్లాక్మెయిల్ చేసి రోజు నిన్ను అనుభవిస్తా, ఈ రవి అంటే ఏంటో చూపిస్తా అనుకున్నాడు. ఈవినింగ్ 4కి అర్జెంట్ వర్క్ ఉందని జగతి వెళ్ళింది. హోటల్లో వెయిట్ చేస్తూ ఉంది. సరిగ్గా 5 అవుతుండగా హరి వచ్చి బెల్ కొట్టాడు. జగతి ఓపెన్ చేసి హరిని లోపలికి రానిచ్చింది. జగతి చీర కట్టుకొని పూలు పెట్టుకొని అందంగా అప్సరసలా ఉంది. జగతి, ఇన్ని రోజులు అనవసరంగా టైం వేస్ట్ చేశావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు రా అని హరి మీదికి వస్తుంటే ఒక్క నిమిషం అని పక్కన ఉన్న పాల్ గ్లాస్ హరికి ఇచ్చింది. ఇవి ఎందుకు అని హరి అడిగాడు. ఎంతైనా ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, బెస్ట్గా ఉండాలి, అందుకే రూమ్ని ఫస్ట్ నైట్లా డెకరేట్ చేయించాను, అందుకే ఈ పాలు తాగాక స్టార్ట్ చేద్దామని చెప్పింది. హరి చుట్టూ చూస్తే నిజంగా ఫస్ట్ నైట్ రూమ్లా ఉంది. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అని పాలు సగం తాగి సగం ఇచ్చాడు. గ్లాస్ తీసుకొని తాగుతూ, అక్కడ ఏదో ఉంది, ఏంటది, కెమెరానా అని జగతి అంటే హరి అటు చూశాడు. జగతి ఇటు గ్లాస్ మార్చింది. కెమెరా కాదు అది, లైట్, ఈ మధ్య అలా కూడా వస్తున్నాయి అని హరి అన్నాడు. నాకు అది కూడా తెలీదా ఎర్రి, వద్దులే బూతులు అనుకొని హరి చూస్తుండగా పాలు తాగింది. హరి వస్తుంటే జగతి సరదాగా తప్పించుకొని తిరిగినట్టుగా మంచం చుట్టూ తిప్పించింది. తిరిగి హరి కళ్ళు తిరిగి బెడ్పై పడిపోయాడు. వాణ్ణి బెడ్పై ఉంచే ఒక్క అండర్వేర్ తప్ప అన్ని బట్టలు విప్పి ఇంకో రూమ్లో చైర్పై కూర్చోబెట్టి తాడుతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తనను తాను సరిచేసుకొని బెడ్రూమ్లోకి వచ్చింది. టైం 6 దగ్గరికి వచ్చింది. అప్పుడే బెల్ మోగింది. నవ్వుతూ తలుపు తీసింది. జగతిని చూసి మధు స్టన్ అయ్యాడు. అలాగే లోపలికి వచ్చాడు. జగతి డోర్ వేసింది. నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు ఆగాలని లేదు అని మీదికి వస్తుంటే, ఒక్క నిమిషం మధు, ఇది నీకోసమే తెచ్చాను, నీకు చాలా ఇష్టం కదా అని ఒక గ్లాస్ ఇచ్చింది. గ్లాస్లో కళ్ళు ఉంది. అరే కళ్ళు నాకు ఇష్టమని నీకెవరు చెప్పారు అని అడిగాడు. తెలుసుకున్నాను, తాగు అని గ్లాస్ ఇచ్చింది. మరి నువ్వు తాగవా అని అడిగాడు. నాకు అలవాటు లేదు, కాకపోతే నీ కంపెనీ కోసం పాలు తాగుతాలే అని పక్కన ఉన్న పాల గ్లాస్ తీసుకొని తాగింది. గ్లాస్ కళ్ళు తాగాక మధు పడిపోయాడు. అదేంటి వీడు ఇప్పుడే పడిపోయాడు, ఓ కళ్ళు కదా, ఆల్రెడీ మత్తు ఉంటుంది, ఇంకొంచెం మత్తు కలిపితే తొందరగా పడిపోయారు అనుకుంటా అనుకొని వాణ్ణి కూడా హరిలానే రూమ్లో పెట్టింది. తొందరగా డ్రెస్ చేంజ్ చేసింది. అప్పుడే బెల్ మోగింది. వెంటనే నవ్వుతూ వెళ్ళి తలుపు తీసింది. జగతిని చూసి రవి మైండ్ బ్లాక్ అయిపోయింది. వెస్టర్న్ అవుట్ఫిట్లో సెక్సీగా ఉంది. రవి లోపలికి రాగానే జగతి తలుపు వేసింది. ఏంటి ఇన్ని రోజులు ఒప్పుకొని నువ్వు ఇప్పుడు ఇలా తయారయ్యావు అని డౌట్గా అడిగాడు. నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా సార్, నేను చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చాను, ఆ జాబే లేకపోతే నాకు లైఫే ఉండదు, అందుకే ఇలా రెడీ అయ్యాను మీకోసం అని చెప్పింది. గుడ్ డిసిజన్. అయినా ఇంకా సారేంటి జగతి, రవి అని పిలువు, నీ నోట్లో నుండి రవి అనే పిలుపు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను అని రవి అన్నాడు. రవి, ఈ వైన్ తీసుకోండి, మీ ఫేవరెట్ బ్రాండ్, ఐ హ్యావ్ యూ లైక్ ఇట్ అని గ్లాస్ ఇచ్చింది. వావ్, ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నావు అనుకుంటా, కానీ నా దగ్గర తోక జాడిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని గ్లాస్లో వైన్ ఊపుతూ అడిగాడు. అయ్యో సార్, మీతో పెట్టుకోలేకనే కదా ఇన్ని అరేంజ్మెంట్స్ చేసింది, నా ప్రమోషన్ గురించి మీరో చూసుకోవాలి అని స్వీట్గా నవ్వుతూ మాట్లాడింది. తప్పకుండా, నీ జీవితం నా చేతుల్లో ఉంది, బంగారు బాటలా చేస్తా, నువ్వు కూడా తాగు అని అన్నాడు. సార్, నాకు వైన్ పడదు, ఒక గ్లాస్ తాగినా పడిపోతాను, అందుకే మీకు కంపెనీ ఇవ్వడానికి
జ్యూస్ తెప్పించాను, చేర్స్ అని అంది. జగతిని చూస్తూ వైన్ తాగుతున్నాడు. ఈ అందం ఇప్పటి నుండి నాది. నిన్ను వదిలే సమస్య లేదు జగతి. నా బానిసని చేసుకుంటా అని అనుకుంటూ తాగుతున్నాడు. ఎవరి బానిస ఎవరు అవుతారో కొంచెం ఆగురా, నీకే అర్థమవుతుంది అని జగతి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి జ్యూస్ తాగుతుంది. గ్లాస్ అక్కడ పెట్టి జగతి దగ్గరికి వస్తూ రవి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. 3వ వికెట్ కూడా డౌన్ అనుకుంటూ వాణ్ణి కూడా నేల మీద నుండి లాక్కెళ్ళి ఆ రూమ్లో కట్టిపడేసింది. తను వెళ్ళి డ్రెస్ మార్చుకొని రూమ్కి లాక్ వేసి బయటికి వెళ్ళింది. అర్ధరాత్రి అయ్యాక ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు కళ్ళు తెరిచారు. చూస్తే ఏం కనపడట్లేదు. మాట్లాడడానికి నోరు రావట్లేదు. కదలడానికి చేతులు కాళ్ళు కదలట్లేదు. ఆ రాత్రంతా తిండి లేక నిద్ర లేక ముగ్గురు ఆ రూమ్లోనే పడి ఉన్నారు. జగతి తన ఇంట్లో కూర్చుని హోటల్ రూమ్లోని కెమెరాలో వాళ్ళ ముగ్గురు పడే బాధ చూసి హ్యాపీగా నవ్వుకొని ప్రశాంతంగా పడుకుంది. తెల్లవారి 10కి జగతి హోటల్ రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్ళింది. వాళ్ళ ఉన్న రూమ్ లాక్ తీసి లైట్ వేసింది. ముగ్గురు మీద అక్కడ ఉన్న నీళ్లు పోసింది. ముగ్గురు వెంటనే తేరుకున్నారు. మెల్లగా కళ్ళు తెరిచారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటికి ఉన్న ప్లాస్టర్ నొప్పి పుట్టేలాగా గట్టిగా తీసింది. అరవడానికి ఓపిక లేక ముగ్గురు బాధతో విలవిలలాడారు. జగతి రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా నవ్వింది. నోరు ప్లాస్టర్ తీయగానే అరుస్తారు అనుకున్నాను, ఏమైంది ఓపిక లేదా అని అక్కడ చైర్లో కూర్చుంటూ అంది. జగతి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని రవి అన్నాడు. జగతి లేచి వెళ్ళి రవి చెంపపై ఒకటి ఇచ్చింది. అమ్మా అని బాధతో అరిచాడు. ఏంట్రా, ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు నీకు మీ అమ్మ గుర్తు వచ్చిందా? నువ్వు నన్ను టార్చర్ చేసినప్పుడు గుర్తు రాలేదా అని అడిగింది. జగతి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని రవి అన్నాడు. ఓ అవునా అని జగతి మళ్ళీ కూర్చుంటూ అంది. హే, నీకు నా గురించి తెలియదు. నేను తలుచుకున్నా అంటే నీ జీవితం క్షణాల్లో నాశనం అవుతుంది అని మధు అన్నాడు. అవునా, తలుచుకో మరి, లేటెందుకు అని జగతి అంది. హే, నాతో పెట్టుకుంటే నీకు నిలువ నీడ లేకుండా చేస్తా అని హరి అన్నాడు. అచ్చా, చెయ్యిరా చూద్దాం అని జగతి అంది. హే అని ముగ్గురు ఒకేసారి అన్నారు. షటప్ యూ రాస్కెల్స్ అని జగతి అరిచింది. ఒక రాత్రంతా ఒంటి మీద బట్టలు లేకుండా వెలుతురు లేకుండా చీకట్లో పడి ఉన్నా మీకు బుద్ధి సిగ్గు రాలేదు కదా? 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉంటే వస్తుందా అని అడిగింది. ముగ్గురు గుటకలు వేశారు. ఏంటి, ఒంట్లో వణుకు పుట్టిందా? భయపడకండి, నాకు మిమ్మల్ని మేపే అంత ఓపిక లేదు. మీకు బుద్ధి రావాలనే కోరిక లేదు. కానీ ఎలా వస్తుందో మాత్రం నాకు బాగా తెలుసు అని అంది. ఏంటే, మమ్మల్ని కట్టేసి గెలిచా అనుకుంటున్నావా? ఇక్కడి నుండి బయటికి వెళ్ళాక నిన్ను వదులుతాము అనుకున్నావా అని రవి అన్నాడు. జగతి గట్టిగా నవ్వింది. చాలా రోజుల తర్వాత ఇలా నవ్వాను. ఏంట్రా, ఆ కోడి బ్రెయిన్ వేసుకొని ఎలా మేనేజర్ అయ్యావు? అంత పెద్ద కంపెనీ ఎలా రన్ చేస్తున్నావురా అని అడిగింది. హే, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నువ్వేం చేస్తావే అని మధు అన్నాడు. ఆడది లేకపోతే అసలు నువ్వు ఎలా పుట్టావురా? నీ గురించి తెలిస్తే అసలు నిన్ను మీ అమ్మ కని ఉండేది కాదురా ఎదవా అని జగతి అంది. ఏంటే, బాగా ఎక్కువ చేస్తున్నావు? ఈ కట్లు విప్పి చూడు, నిన్ను నిమిషంలో ఏం చేస్తామో నీకే తెలుస్తుంది అని హరి అన్నాడు. ఏంట్రా, మరి మీరు ఇంత ఎదవలా? అసలు ఈ బ్రెయిన్ పెట్టుకొని ఎలా బ్రతుకుతున్నారు అని అక్కడ ఉన్న తాడుతో గట్టిగా అందరినీ ఒక్క దెబ్బ వేసింది. అందరూ అమ్మా అని అరుస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఎలా గుర్తుకు వస్తుందిరా మీకు అని 10 దెబ్బలు వేసింది. తర్వాత కూర్చొని జ్యూస్ తాగుతుంది. ఒక్కొక్కడు పందుల్లా ఉన్నారు. నిన్న మిమ్మల్ని లాక్కొచ్చే వరకు నా ఎనర్జీ అంతా పోయింది. ఇంటికి వెళ్ళి చికెన్ తింటే కానీ తృప్తి రాలేదు తెలుసా అని అంది. జగతి, మమ్మల్ని వదిలేస్తే ఈ విషయం ఇంతటితో మర్చిపోతాము, లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి అని రవి అన్నాడు. తర్వాత ఏంటి, నువ్వు కూడా చెప్పురా అని హరితో జగతి అంది. జగతి, నువ్వు మమ్మల్ని ఇలా కట్టేసి చాలా తప్పు చేస్తున్నావు అని హరి అన్నాడు. నువ్వు కూడా చెప్పురా, లేట్ ఎందుకు అని మధుతో జగతి అంది. నువ్వు మమ్మల్ని ఎంత తొందరగా వదిలితే నీకు శిక్ష అంత తగ్గుతుంది అని మధు అన్నాడు. ఇంకా మీ పొగరు మాత్రం అనగలేదు కదా అని మళ్ళీ ఒక రౌండ్ వేసింది. ఎవడికి వాతలు కనపడట్లేదు కానీ నొప్పులు ఉన్నాయి. ఏంటి, వాతలు కనపడట్లేదు, నొప్పి లేస్తుంది అనుకుంటున్నారా? మీ పుణ్యమా అని ఆ టెక్నిక్ కూడా నేర్చుకున్నాను. నిన్ననే పోలీసుల దగ్గర
ట్రైనింగ్ తీసుకున్నాను అని చెప్పింది. పోలీసులు అనే పదం వినగానే ముగ్గురు జగతిని షాక్ అయి చూశారు. ఏంట్రా అలా షాక్ అయి చూస్తున్నారు? నేను ఏ జాగ్రత్త లేకుండా మిమ్మల్ని ఇక్కడికి రంపించాను అనుకుంటున్నారా? చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చి ఎవరి మీద ఆధారపడకుండా ఈ పొజిషన్కి వచ్చాను. నాకు ఎంత తెలివి ఉండాలి. నా జాగ్రత్తలు నేను తీసుకొని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అక్కడ ఉన్న కెమెరాలో అంతా రికార్డ్ అవుతుంది. డైరెక్ట్గా పోలీసుల దగ్గర లైవ్ రన్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్గా ఇదంతా చూస్తున్నారు. నేను ఒక్క మాట చెబితే మీ పరువు, మీ జీవితాలు, మీ కుటుంబాలు ఏమవుతాయో ఆలోచించుకోండి అని అంది. ముగ్గురు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తలలు కిందికి వేశారు. ఏంటి ముగ్గురికి ఇప్పుడు భయం పుట్టుకుందా? తలలు కిందికి వేశారు. అయినా అమ్మాయి రమ్మని పిలవగానే కుక్కల్లా రావడమేనా? కొంచెం కూడా ఆలోచించేది లేదారా? కింద పార్ట్తోనే కాకుండా పైన పార్ట్తో కూడా ఆలోచిస్తే బాగుపడతారు. సమాజంలో మంచి మగవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళ వలనే మగాళ్ళు అంటేనే ఆడవాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని జైలుకి పంపివను. ఎందుకో తెలుసా? నాకు నా లైఫ్ పీస్ఫుల్గా గడపాలని ఉంది. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశం లేదు. అలా అని మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాను అనుకోకండి. నాకేమైనా నా లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మీ అందరి వీడియోలు రిలీజ్ అవుతాయి. నన్ను ఏ రకంగా డిస్టర్బ్ చేసినా ఈసారి మాత్రం ఏ ఒక్కరిని కూడా వదిలేయను. అర్థమైందా అని అడిగింది. ముగ్గురు సైలెంట్గా తలలు ఊపారు. జగతి కుర్చీలో నుండి లేచి వెళ్తుంటే మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తావు అని అడిగారు. కొంచెం కూడా మారరు మీరు. తప్పు చేశాం అని ఒప్పుకోరు కదా. 2 days ఇక్కడే పడి ఉండండి. అది కూడా మామూలుగా కాదు. కింద ఐస్ ఉంటుంది, చల్లగా ఉంటుంది అని ముగ్గురికి కాళ్ళ కింద ఐస్ పెట్టింది. జగతి, మేము కనపడకపోతే మా ఫ్యామిలీస్ రిపోర్ట్ ఇస్తాయి. అప్పుడు నువ్వే రిస్క్లో పడతావు అని రవి అన్నాడు. అబ్బచ్చా, అవునా? నీ ఫోన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా? అసలు నా దగ్గర ఉంది. నిన్ననే నువ్వు అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్ళావు అని రవితో చెప్పింది. నువ్వు అని మధును చూపిస్తూ వేరే ఊరికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు. కోర్స్ ఊరు పేరు అవసరం లేదు. ఎందుకో అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఎవరికి చెప్పవు కదా. ఇంకా నువ్వు అని హరిని చూపిస్తూ ఏదో అర్జెంటు పని మీద వెళ్ళావు. మీరు ఇప్పుడు 2 రోజుల వరకు ఇంటికి వెళ్ళకపోయినా ఎవడు ఏం అనడు. ఈ జగతి అంటే పిచ్చిది అనుకున్నావా? అన్నీ ప్లాన్ చేశాకే మిమ్మల్ని పిలిపించాను. ట్రాప్లో పడేశాను. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళారు అని తెలిసిందో మీ అందరికీ మామూలుగా ఉండదు. గుడ్ బై అని జగతి వెళ్ళింది. జగతి ప్లీజ్ జగతి, మమ్మల్ని వదిలిపెట్టు జగతి. ఇంకెప్పుడు ఇలా చెయ్యను జగతి. సారీ జగతి అని అరుస్తున్నారు. కానీ వాళ్ళ అరుపులు ఎవరికి వినపడవు. జగతి బయటికి వచ్చి హోటల్ మేనేజర్కి థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్ యూ సార్, మీ హెల్ప్ లేకపోతే ఇంపాసిబుల్ అయ్యేది అని చెప్పింది. ఇట్స్ ఓకే జగతి, ఇది వరకు నువ్వు ఈ హోటల్ స్టాఫే కదా. నీ మంచితనం వల్లనే ఇదంతా సాధ్యమైంది. వాళ్ళను ఏం చేద్దామనుకుంటున్నావు మరి అని అడిగాడు. 2 days ఉండనివ్వండి. ఆ రూమ్లోకి ఎవరిని పంపించకండి చాలు అని చెప్పింది. మళ్ళీ వాళ్ళు నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఎలా అని మేనేజర్ అడిగాడు. పోలీసుల పేరు చెప్పి రికార్డ్ అవుతుంది అని చెప్పి బెదిరించాలేండి అని నవ్వుతూ చెప్పింది. రియల్లీ యువర్ జీనియస్ జగతి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నాడు. అయ్యో అదేం లేదు సార్, సిచ్యువేషన్స్ మనకి అన్నీ నేర్పిస్తాయి. వస్తాను సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వెళ్ళింది. బయటికి వెళ్తున్న జగతిని చూస్తూ మేనేజర్ ఉండిపోయాడు. అంటే జగతి పోలీసుల పేరు చెప్పి భయపెట్టింది అంతే. నిజానికి అలాంటిది ఏం లేదు. 2 రోజుల తర్వాత వచ్చి వాళ్ళ కట్లు విప్పి బట్టలు ఇచ్చింది. ఓపిక లేకపోయినా వేసుకొని ఎలాగోలా బయటపడ్డారు. తర్వాత జగతి మొహాన్ని కూడా చూడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జగతి తన లైఫ్ పీస్ఫుల్గా గడిపింది. ఇది జగతి కథ. నిజ జీవితంలో మనకు ఇంత ధైర్యం వస్తుందో రాదో తెలియదు, కానీ చదవడానికి రాయడానికి మాత్రం బాగుంది కదా. చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.